సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. వెండి తెరపై ఆయన మనకు చూపించిన వింతలు, మనల్ని ఆశ్చర్యపరిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పెద్దల్ని చిన్నపిల్లలుగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. 94 ఏళ్ళు వచ్చినా తనలో సినిమా తీయాలనే తపన, పట్టుదల వదిలిపెట్టలేదు. అయాన్, శాలిని, అహిల్య లీడ్ రోల్ చేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్ చేసిన మూవీ సింగీతం. ఒక మంచి పల్లెటూరు సినిమాను సింగీతం గారు ఈ మూవీలో చూపించారు. ఇక మూవీలోకి వెళ్తే, ఒక ఊరు, ఆ ఊరిలో ఒక సమస్య. ఆ సమస్య వలన ఊరిలో పచ్చదనం అనేది అంతరించిపోతుంది. అప్పుడు ఆ ఊరిలోకి ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తాడు. ఆ అబ్బాయి ఎంట్రీతో ఊరిలో మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. దేవుడి శాపంతో మాటలు పాటల రూపంలో వస్తాయి. ఆ శాపం ఎలా వచ్చింది, ఆ ఊరి సమస్య ఏమిటి, ఆ ఊరికి ఆ అబ్బాయికి ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా ల్యాండ్ అవుట్ మీద చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది. సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా మంచిగా చూపించారు. పాటలతో స్టోరీ నడిపిస్తున్న టైంలో సెకండ్ హాఫ్లో మరో కాన్ఫ్లిక్ట్ పాయింట్తో ఇప్పటి వరకు మనం చూసిన సినిమా వీరు అనిపిస్తుంది. నాగశ్విన్ గారు ఈ సినిమాను చాలా మంచిగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్గా చెప్పవచ్చు. సినిమాలో ఎక్కువ పాటలు ఉంటాయి. ప్రతి సాంగ్కి, ప్రతి ఎమోషన్కి పర్ఫెక్ట్ ట్యూన్ అండ్ బీజియం అందించారు. ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ప్రతి సెట్ ఆఫ్ ఎమోషన్కి పే ఆఫ్ అయితే ఇచ్చారు. సినిమా సెకండ్ హాఫ్ మిడ్ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు ఒక హానెస్ట్ ఎమోషన్ అయితే ఉంటుంది. ఒక మనిషికి ఉన్న అత్యాశే మనిషిని శత్రువుగా చేస్తుందని ఈ సినిమాలో చూపించారు.